కర్ణాటక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాంతోపాటు తెలంగాణలో అధికారం వచ్చింది, ఇప్పుడు టార్గెట్ ఏపీకి వెళ్తుంది. కానీ అక్కడ మీ నాయకురాలు, మీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల గారి మీద మూకుమ్మడి దాడి చేస్తుంది వైసీపీ పార్టీ. సజ్జల దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటు మిగతా ఎవరైనా కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి లీడర్ల వరకు సోషల్ మీడియాలో అతి జుగుత్సాకరమైనటువంటి పోస్ట్ పెడుతున్నారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? షర్మిల అనే వ్యక్తి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఏపీ నాయకురాలు. ఆమె డైనామిక్ మనం చూసినాం. జగన్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే ఇప్పుడు మా నాయకురాల మీద ఊరకుక్కల్లాగా ఆమె మీద పడి మొరుగుతున్నారు కదా. అరే మీకు ఒకటే చెప్తున్నా, మీ రాజకీయం ఉంటే మీరు చేసుకోండి. అరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో లేదని మీరే చెప్పిండ్రు కదా, మరి తడిబట్టేసుకొని పడుకోండి. ఇలా షర్మిల గారు కాంగ్రెస్ నుంచి ఆమె పిసిసిగా వస్తే మీకెందుకు భయం? మీకెందుకు ఉచ్చలు పోసుకుంటున్నారు? మీరెందుకు పాయింట్లు జరుపుకుంటున్నారు? ఇవాళ బ్లడ్ రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్డే ఇలా ఆమె తండ్రి ఆమెకు జన్మనిచ్చిండు. అదే స్పిరిట్ తో ముందుకు పోతుంది. మీకెందుకు రా? ఆడదాన్ని చూస్తే అంత ఉచ్చబడుతుంది మీకు. అరే మీరు మొబైలే కదా, గెలవండి, మేము అడ్డొస్తున్నాం. మీకు సిగ్గు లేకుండా ప్రభాకర్ అంట అమెరికాలో ఉంటాడు, ఒక జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ఒక పంచు ప్రభాకరు. నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఒక మహిళను పట్టుకొని నీకు అభిమానం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ పిసిసి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకి ఏమి ఇస్తున్నావు నువ్వు మెసేజ్? అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెట్టేసి మీరు ఇలా చాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాట పెడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి నా ఏపీ ప్రజలారా. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు కదా, మీకు 3 రాజధానులు అన్నారు చేసిండ్రా? మీకు ఇస్తున్న హామీలు నెరవేర్చిండ్రా? అసలు మీకు దిక్కు దివానా లేకుండా ఇక్కడ రాజధాని తెలియదు, అక్కడ ప్రజలు ఎవరి దగ్గరకు పోవాలి తెలియదు, ఏం చేయకుండా ఇలా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందుకు వస్తే 10 మంది పాయింట్లు ఉండొచ్చు. ఒక్క చీర కనిపిస్తే ఈ నా కొడుకులకి ఉచ్చలు పడుతున్నాయి. ఇలా అదే బ్లడ్ రాజశేఖర రెడ్డి బ్లడ్డే ఆమెలో ఉంది. ఆమె ఒక్కటే చెప్తుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది వెరీ డైనామిక్ లీడర్ అండి. నేను అక్కడ జగన్ గారిని ఒక్కటి సూటి ప్రశ్న అడుగుతున్నా. నేను ఆ రోజు నువ్వు అధికారం కోసము, ఈ రోజు అధికారం కోసము నీ భార్యను ముందు పెట్టినావు, నీ అమ్మని పక్కన పెట్టినావు, ఇవాళ ప్రజలను ముందు పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు. షర్మిల అలా వ్యక్తి కాదు, స్వయం శక్తితో ఎదుగుతుంది. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తా. నీ తండ్రి చచ్చిపోతే డెడ్ బాడీ పక్కన పెట్టేసి అందరు సంతకాలు పెట్టించి సీఎం కోసం నువ్వు పాకులాడినవా? నీ చెల్లె వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తున్న చిత్రాలు చాలా ఉన్నాయి, మా దగ్గర చూపిస్తాం. ఆ రోజు ఎప్పుడు కూడా రాజకీయం లేదు. నువ్వు తీసుకొచ్చినవి ఈ స్టేజ్కి. ఇవాళ నువ్వు రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేరుస్తాను, నువ్వు నెరవేర్చలేకపోయినావు. మరి ఇవాళ షర్మిల గారిని అనడానికి ఎక్కడుంది జగన్ గారు? ఇవాళ నువ్వు జైలుకు పోయినా 15 నెలలు భుజస్వందాల మీద వాళ్ళ తండ్రి ఆశయాలను నిలబెట్టాలి అని చెప్పి భుజస్వందాల మీద ఇలా పార్టీ వేసుకొని 7,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఇలా నీ తల్లికి ఏం గౌరవం ఇచ్చినావు? గౌరవ అధ్యక్షురాలు తీసి గౌరవం లేకుండా ఒక తల్లి అనకుండా కూడా నువ్వు పక్కన పెట్టేసినావు. ఆ రోజే నీ జీవితం పతనం స్టార్ట్ అయ్యింది. ఎంతో మీరిద్దరు దేశానికి ఆదర్శంగా, రాష్ట్రానికి ఆదర్శంగా ఒక అన్నాచెల్లెల అనుబంధం అంటే మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆదర్శంగా ఉన్నాం మేము. కానీ ఒక నీచ రాజకీయాల కోసం ఒక చెల్లెని పక్కన పెట్టేసి చెల్లెల్ని నీచంగా తిడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది అనేది. అంటే రాజకీయాలు కోసము చెల్లెని కాదు, తల్లిని కాదు, ఎవరినైనా ఏదన్నా చేస్తారని నువ్వు చెల్లిని తల్లినే పక్కన పెట్టినప్పుడు నువ్వు ఆంధ్ర ప్రజలకు ఏం చేస్తావు అనేది ఇలా ఆంధ్ర మహిళలందరూ ఆలోచిస్తున్నారు. అదొకటి ఉంది రోజా, దాని ముఖం అదట స్థానికంగానంట షర్మిల గురించి మాట్లాడుతుంది. అసలు షర్మిల కింద నువ్వెంత కాలు గోటికి సరిపోవు. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు మేకప్ వేసుకొని నువ్వు జబర్దస్త్లా గార్ది గంతులు వేస్తావు. సిగ్గు లేదా నీకు? షర్మిల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణలో అడుగుపెట్టి చెప్పుతో పడతా. నేను చెప్తున్నా, ఇంకొకసారి షర్మిలని మాట్లాడినావనుకో గుడ్లు బీకి నీ చేతిలో పెడతా. ఏమనుకుంటున్నావు నువ్వు? షర్మిల గురించి మాట్లాడతా. జగన్ అన్న జపం చెయ్యి పో. నువ్వు మంత్రి పదవి ఇస్తాడో లేకపోతే సంఖలో పెట్టుకుంటాడో జర్రు. నువ్వు షర్మిల గారి గురించి మాట్లాడే నైతిక బాధ్యత నీకు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సిగ్గుందావే నీకు? యూట్యూబ్లలో నీ కింద మెసేజ్లు చూసుకోవే. నీ బతుకుతుకా నీకు సిగ్గు అనేది ఉండాలి కొంచెమన్నా. యూట్యూబ్లలో గొరాతి గొర మెసేజ్లు. నీ మొగడు ఎట్లా భరిస్తున్నాడో, ఆ 2 పిల్లలు ఎట్లా భరిస్తున్నారో, మీ చుట్టాలలో ఎట్లా మొహాలు ఎత్తుకొని తిరుగుతున్నారో ఆ మెసేజ్ చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది.
ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీలాంటి దాన్ని చూస్తే మాలా నిజంగా ఎంతో మంది మహిళలని ఎవడు బయటికి రానియాడు రాజకీయాలలో పిట్టల రజని ఉంది, చాలా మంది వాసిరెడ్డి పద్మ ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నన్నపనేని రాజకుమార్ ఉంది, ఎంతో మంది గంగాభవాని లాంటి వాళ్ళు ఉన్నారు. నీలాగా బరిజగించి ఎవడు ఇట్లా ఇది బరిజగించిలా ఇలాంటి మాటలు మాట్లాడలే. రాజకీయము నీ నగర గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు అక్కడ ప్రజలకు ఏం చేస్తావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, దట్స్ ఆల్. నువ్వు షర్మిలను తిడితే జగన్ ఏదో నీకు ఇంకో 100 కోట్లు ఇస్తాడు, ఇంకో మంత్రి పదవి ఇస్తాడు, లేకపోతే తెలంగాణ సెకండ్ సీఎం నేనే అనుకుంటున్నావు. నువ్వు డిపాజిట్ లేకుండా నువ్వు మళ్ళా పోతావు, ఇక వెళ్ళిపోతుంది. సీటు కాదు లేదు కాబట్టే మళ్ళీ ఏదో ఎంపీకి ఇస్తావంటారట. ఇక ఈమె బూట్ల రాయిదను ఏట్ల రాయిది ఇస్తుందట. ఇక్కడ బీకలేదు, అక్కడ పోయి బీక్తుంది ఆమె. దాని గురించి ఆమె మాట్లాడుతుంది. ఏమండి ఏం ఫాలోయింగ్ ఉంది, ఏం ఫాలోయింగ్ ఉందో ప్రజలకు తెలుసు. మంచి ఫాలోయింగ్ ఉందా, చెడు ఫాలోయింగ్ ఉందా? అరే ఒంగోలు నుంచి ఉంటుందో, ఒంగోలు గిత్తలాగా ఉంది కాబట్టి ఒంగోలు ఇస్తాడేమో. మరి మాకేం తెలుసు అది? మాకు షర్మిల లాంటి డైనమిక్ లీడర్ కావాలి, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి. తండ్రి రచ్చబండ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని నేను కూడా ఒక బిడ్డగానే, నేను కూడా ఒక తండ్రిగానే చూసిన, చాలా దగ్గర నుంచి చూసిన, దగ్గరుండి మాట్లాడిన. అలాంటి నాయకుడు నిజంగా ఇలా ఆయన ఆశయాలను బిడ్డ తీసుకొని ముందుకు వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకురా ఆంబోతులాగా అమ్మాయి మీద పడి వస్తున్నారు? ఇలా సొంతంగా పార్టీ పెట్టుకుంది తెలంగాణలో, ఇక్కడ కోడలుగా అక్కడ బిడ్డగా. వాట్ ఈస్ దిస్? ఏమవుతుంది? మా ఇష్టం అండి. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఉంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇంటర్నేషనల్ లాగా పెట్టుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం. మీకేం నొప్పులురా? పార్టీ పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. మీ తప్పేముంది అంటే మీరు ఆడంగోలలాగా రిజర్వేషన్ వస్తే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తలేరా మీరు? ఆ అమ్మాయి ఏమైనా మొగని ముందుకు తీసుకొచ్చిందా? ఇవాళ ఒక తల్లి ముందలుంది, భర్త వెనుక ఉన్నాడు. నేను ఎప్పుడు కించపరచనండి. భర్త లేనిది, ఒక మగవాడి తోడు లేనిది ఆడది పైకి రాలేదు. ఒక మగవాడి విజయం వెనుక కూడా ఆడది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అది. కానీ ఇలా భారతమ్మ గురించి నేను ఒక విషయం చెప్పాలి. అమ్మ, నీ భర్త జైలుకు పోతే ఇలా నీ మర్దలు ఇలా భుజస్వందాల మీద వేసుకొని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 17 నెలలు కాలికి గజ్జ కట్టుకొని తిరిగింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం తిరిగింది. ఇలా నువ్వు ఏమమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఇలా అన్నా చెల్లెల మధ్యలో పెడుతున్నావా? నువ్వు పంచాయతీలు పెట్టేసి కూర్చున్నావా? నువ్వు కూడా ఒక మహిళవే కదా. ఇలా షర్మిల లేకపోతే నీ పరిస్థితి ఏంది? నీ మొగుడు జైల్లో కూర్చునేది, నువ్వు పోయి ఇంట్లో అంట్లు తోముకునేదాన్ని. ఇవాళ షర్మిల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో షర్మిల గారి గురించి చాలా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళ మేము కూడా ఎదగాలనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వకపోతే ఇలాంటి నా చెత్త నా కొడుకులు ప్రతి ఆడదాని గురించి అలాగే మాట్లాడతారు. ఎవడోడో అవునండి 100 మందితో మాట్లాడతాం, వాడితో సంబంధాలు ఉన్నట్ట? సిగ్గుందా ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి? ఒక్కటండి, వినడానికి కూడా అసహ్యంగా ఉంది. పొద్దున్న లేసే చిరంజీవి వెంబడి ఎంతో మంది హీరోయిన్లు వస్తారు, వాళ్ళకి లింక్ ఉందా? పవన్ కళ్యాణ్ ఉన్నారు, 10 మంది వచ్చి కలుస్తారు, లింక్ ఉందా? భారత్ని ఎంతో మంది మొగోళ్ళు పోయి కలుస్తారు, లింక్ ఉందా? నీ మొగోడు జైల్లో ఉన్నప్పుడు నీతో 10 మంది వచ్చి ఒక సాక్షి, నువ్వు డైరెక్టర్ గా నీ దగ్గర వచ్చి 10 మంది మొగోళ్ళు కలిసారు, నీకు వాళ్ళకి లింక్ ఉందా? చెప్పండి సార్. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవడానికి బాధగా అనిపిస్తుంది. నీ వరకు వస్తే ఓకే. ఆ అమ్మాయి మాట్లాడితే బట్ట కలిసి మీదేస్తారు. ప్రభాస్ ఏంటంటే ఆయన హీరో, ఒరిజినల్ మొగడు అనిల్ ఎంత చక్కగా ఉన్నాడు. ఆమెకి ఏం కర్మ? చక్కగా 2 పిల్లలు, చక్కని కాపురము, చక్కని తండ్రి, మంచి వారసత్వాన్ని ఇచ్చిండు, మంచి ఫ్యామిలీని ఇచ్చి పోయిండు, మంచి తల్లి వెనుక ఉంది, 2 పిల్లలు అండగా ఉన్నారు, దృఢంగా రియల్ హీరోగా మొగుడు ఉన్నాడు. ఆమెకి ఏం అవసరం నా కుక్కలకు మాట్లాడడానికి? అంటే ఒక్కటండి, ఆడది దాని మీద ఒక్కటే ఒక బలహీనత. ఆడది బయటికి వస్తే క్యారెక్టర్ అడ్జేస్తాడు. ఇక వాడేదో అన్నాడని చెప్పేసి వెనుకకు తిరిగే వ్యక్తి షర్మిల కాదు. అట్ ద సేమ్ టైం నేను కూడా కాదు. నేను అలా అనుకునేది అయితే నేను పార్టీలోనే మేము రాజకీయమే చేయమండి. అమ్మాయి అసలు మాట్లాడేలా చేస్తున్నారు వీళ్ళు.
ఎందుకంటే మాట్లాడకపోతే చేతగంతనం కింద జమ కడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం అనేది గౌరవపదంగా ఉండాలని నేర్పించింది. ఒక ఆడదాన్ని ఆత్మగౌరవం మీద దెబ్బతింటుంటే తన క్యారెక్టర్ మీద అంటుంటే ఎందుకనేది అంటే చెప్పుతో కొడుతుంది. ఆమె కాబట్టి పీక్కు అన్నది కానీ నేనైతే చెప్పుతో కొడతా. సిగ్గుండాలి. నీ పెళ్ళాలు ఉన్నారు మీ ఇళ్లలో. అయినా నాకు అర్థం కాదండి. అరే మీ వర్షన్ మీకుంది, మీ ఎజెండా మీకుంది,